సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆమె మరణ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల కారు డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల మేరకు వారి సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ మధ్యకాలంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వీఐపీల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ టెస్టులపై ప్రకటన చేశారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. యువ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దీంతో వీఐపీలందరికీ వారి డ్రైవర్లను పరీక్షకు పంపాలని లేఖలు పంపామని తెలిపారు. పరీక్ష తర్వాత వారి రిపోర్టులను అందజేస్తామన్నారు. సుదూర ప్రయాణాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లనే నియమించుకోవాలని పొన్నం సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సికింద్రాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లి తల్లి, అక్కతో పాటు ఆమె కూతురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. లాస్య తల్లి ఏం చెప్పారంటే, నేను నా కూతురు లాస్యానందిత మనవరాలితో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆరూరు సమీపంలోని మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లాం. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూరు నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ ఇంటికి చేరుకున్నాం. ఇంటికొచ్చాక టిఫిన్ కోసం లాస్య కారులో డ్రైవర్ ఆకాష్ తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగి లాస్య చనిపోయిందని తెలిసిందే. మియాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే డ్రైవర్ పిఏ ఆకాష్ కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే స్టేట్మెంట్లు ఇచ్చారు. యాక్సిడెంట్ ఎలా అయిందో అర్థం కావట్లేదని అతను తెలిపారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.